అందరికీ సేనార్థుల్లా ముందుగానైతే రైతులందరికీ నా పాదాభివందనాలుల్లా. ఎందుకంటే గాయాల వాళ్ళ పెద్ద సారు ఇంకోసారు ఆ మేడం వచ్చి వరంగల్లోనైతే సభ పెట్టి రైతు డిక్లరేషన్ను ఖచ్చితంగా ఇస్తాము, రైతు డిక్లరేషన్ చేపిస్తాము అని మాట అయితే ఇచ్చిరు కదా. మరి ఆ ఇచ్చిన మాట అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఓ దిక్కు తెలంగాణలో రైతులైతే వడదెబ్బలు దాకి, అదేవిధంగా పిడుగులు పడి, వడగండ్ల బానబడి, ప్రాణాలు పోయి, పంట నష్టమయ్యి ఏమున్నా కూడా రైతులైతే మీకు అస్సలకే కండ్లకు కనపడరు. కానీ ఇప్పుడేమో రైతు వారోత్సవాల పేరు మీదనైతే వారోత్సవాలు పెట్టుకుంటారట, రైతు ఉత్సవాలు. మరి రైతులందరూ మంచిగున్నారు కదా, రైతులందరూ సంతోషంగా ఉన్నారు కదా, రైతు డిక్లరేషన్ కూడా మీరు ఇచ్చారు కదా. ఇక అందుకనే రైతులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ ఉత్సవాల, రైతులు సుఖంగా ఉన్నారు కాబట్టి ఈ ఉత్సవాల, రైతులు పండించినటువంటి పంటను మీరు సకాలంలో కొంటున్నారు కాబట్టి ఈ ఉత్సవాల, లేదంటే రైతులకు మీరు 500 రూపాయల బోనస్ అన్నారు కదా, మరి బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవాల, లేదంటే రైతులకు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకున్నారు కాబట్టి ఈ ఉత్సవాల. ఏం లేదు, రైతులను నిండా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ ప్రభుత్వమే, 100కి 100 పాళ్ళు. మరి ఆయాలో ఇచ్చినటువంటి మీరే కదా, మరి ఆయాల్లో ఇచ్చినటువంటి మాట ఏమైంది? నీళ్ళ మీద మూటలైపోయిందా, లేదంటే ఇంకేమైపోయింది? అందుకనే ఈ మోసాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రైతుల కోసము రైతు సభ పెడుతున్నారు కదా 6వ తారీఖు. ఆ సభను ఎట్లనైనా నాశనం పట్టియాలే, అక్కడికి వచ్చేటువంటి రైతులను మొత్తం వాళ్ళ మనసు మార్చి వీళ్ళ సభ వైపు తిప్పుకోవాలి అనే ఒక నెపంతో, అనే ఒక దొంగ ఆలోచనతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రైతు వారోత్సవాల పేరు మీదనైతే ఆయన కూడా ఉత్సవాలు చేస్తున్నాడట. మరి చూద్దాం, మరి నీతి నిజాయితీ కలిగినటువంటి నిజమైన నాయకునికి రైతులందరూ సపోర్ట్ చేస్తారా, లేదంటే రైతులను ముంచినటువంటి, రైతు గొంతులు నొక్కినటువంటి ప్రభుత్వానికి రైతులందరూ సపోర్ట్ చేస్తారా? మరి రైతులకు సమస్య వచ్చిందంటే తప్పకుండానైతే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ముందంజగా ఉండి రైతుల సమస్యలను పటాపంచలు చేసే ముఖ్య ఉద్దేశంగా, రైతుల కన్నీటి సుక్కలను తూర్చిలే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నది కదా. మరి గట్లాంటి వాళ్ళు సభ పెడుతున్నారంటే రైతులు రాకుండా ఆగుతారా? ఇది సోద్యం కాకపోతే అరచేయిని అడ్డుపెట్టి సూర్యుని ఆపగలుగుతామని చెప్పుర్రి. గట్లనే కేటీఆర్ సారు, కేసీఆర్ సారు పెట్టబోయేటువంటి సభ కూడా సేమ్ గట్లనే. వాళ్ళ సభను ఎంత ఆపాలని చూస్తే, వాళ్ళ సభను ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేసినా, ఆపాలని చూసినా ఆగది. దాని మీదకెళ్ళి నీ సభకైతే తప్పకుండా తూటుపడే రోజైతే వస్తున్నది. ఇది 2వ సభ కాబోతున్నది నీ పతనానికి. కాబట్టి రైతులారా మీరే చూసుకోర్రి. ఈ రైతులను మోసం చేసి ఉత్సవాలు చేస్తున్నటువంటి నాయకుడు కావాలన్నా, లేదంటే రైతుల కోసము, నీటి కోసము, నిధుల కోసము, నియామకాల కోసము తెలంగాణను సాధించి సాగు నోట్ల తలకాయ పెట్టినటువంటి కేసీఆర్ సభ గారికి మీరే డిసైడ్ చేసుకోర్రి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రైతన్నల కన్నీటి కష్టాలు చూసాం, ఆ ప్రభుత్వంలో రైతన్నలు సంతోషంగా ఉండరు చూసాం, ఈ ప్రభుత్వంలో యాపిల్లలో యూరియా చూసాం, ఆ ప్రభుత్వంలో ఒక్క ఆటోల ఏకదమ్లో ఫోన్ కొడితే ఇంటికి వచ్చి యూరియా బస్తాలు ఇచ్చుడు చూసినాం. మరి ఏ ప్రభుత్వం కావాలి, ఏ నాయకుడు కావాలి, మీరే నిర్ణయించుకోర్రి.